భయ నమస్తే. ఏం పేరు మీ పేరు? అరుణ్ అన్న. అరుణ్. జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో మళ్ళీ ఉప ఎన్నిక వచ్చింది బ్రదర్. మీకు తెలుసు ఆల్రెడీ పరిస్థితి ఎలా ఉంది ఏంటనేది. ఎందుకంటే గోపీనాథ్ గారు ఇక్కడ హ్యాట్రిక్ ఎమ్మెల్యే. మరి ఆయన ఎలాంటి వర్క్ చేశాడు ఏంటనేది మనందరికి తెలిసిన విషయం. సో ఆయన చనిపోయాడు కాబట్టి ఇప్పుడు మరి ఉప ఎన్నిక వచ్చింది. ఇప్పుడు ముఖ్యంగా చూసుకుంటే ఈరోజు లంకల దీపక్ రెడ్డి బీజేపీ నుంచి ఆయన కూడా కన్ఫర్మ్ అయిపోయాడు. ఒకవైపు సునీత గారు బీఆర్ఎస్ నుంచి, కాంగ్రెస్ నుంచి మన యాదవ్ ఎవరు మన నవీన్ యాదవ్ అండ్ లంకల దీపక్ రెడ్డి బీజేపీ నుంచి. ఎలా ఉంటుంది ఈ ముగ్గురులో ఎవరు గెలిచే అవకాశం ఉంది ఈసారి? సునీతమ్మ. ఎందుకని కారణం? వాళ్ళు చేసిన పనులు అన్న, ఈ రిజర్వాయర్ ఏది వాళ్ళు చేస్తే వాళ్ళు శంకుస్థాపన చేసి వాళ్ళు కట్టేసి వీళ్ళు రిబన్ కటింగ్ చేసారు. ఎవరు? కాంగ్రెస్ వాళ్ళు. ఇది కూడా వాళ్ళు చేసిందే, అంబేద్కర్ భవన్. అయితే చిన్న లాజిక్ ఏంటంటే అన్న, 20 నెలలు అయింది కదా ప్రభుత్వం వచ్చి, 16 నెలలు అయింది. 16 నెలల్లో ఒకసారి 22 నెలలు అయింది కదా. 22 నెలల్లో కాంగ్రెస్ వాళ్ళు ఇప్పటి వరకు ఎవ్వరు రాలే అన్న. ఓడిపోయినాక ఎమ్మెల్యే సీట్ ఓడిపోయినాక ఇడికి ఎవ్వరు రాలే. ఇప్పుడు లేని మినిస్టర్లు ఉన్న మినిస్టర్లు అందరు ఇడికి వచ్చి ఖాళీ శంకుస్థాపనలు చేస్తే డెవలప్మెంట్ కాదు కదా అన్న. ఈ 16 నెలల్లో 22 నెలల్లో ఒక్కటన్నా ఈ ఎలక్షన్ రాకముందుకు ఒక్క శంకుస్థాపన కూడా వేయలే వీళ్ళు. ఇప్పుడు ఎలక్షన్ వచ్చింది కాబట్టి వచ్చి దొంగ ప్రేమ చూపిస్తే కాదు కదా అన్న. అది ప్రజలతో ఉండాలి. ఓడిపోయినా గెలిచినా నాయకుడు అనేటోడు ప్రజల మధ్యలో ఉండాలి. ఎలక్షన్లు రాగానే దొంగ ప్రేమ చూపిస్తే ఎవరు గెలవరన్నా. ఆయన గెలిచినా ఓడిపోయినా ఉండేటోడు ఎవరు? గోపీనాథ్. ఇంకొకటి తప్పేమైంది, పొన్నం ప్రభాకర్ ఏం చేసిండు? ఇప్పుడు వాళ్ళ ఇంట్లో మంచి చెడు అయితే బాధ ఉండదా అన్న? వాళ్ళ ముగ్గురు చచ్చిపోయిన బాధలా ఏమి ఏడుస్తే దొంగ ఏడుపని అంటే అది వాస్తవం కాదు, కరెక్ట్ కాదు. అది ప్రతి గడపకు దాకింది. దాని మీద కంపల్సరీ ఆ ఎఫెక్ట్ ఉంటది, కంపల్సరీ అవుతుంది. కానీ మరి ఇక్కడ చూసుకుంటే ఒకవైపు నవీన్ గారు కొంచెం గట్టిగా, నవీన్ అన్న అంటే మాకు కూడా అభిమానమే. మా లోకల్ మనిషి. ఇప్పటి వరకు మాకు లోకల్ మనిషి లేడు, మా కడుపు నొప్పి తెలిసిన మనిషి. కాకపోతే నవీన్ అన్న పైన అభిమానంతో కంపల్సరీ ఉంటది. కాకపోతే కాంగ్రెస్ వల్ల దెబ్బ అవుతుంది నవీన్ అన్నకి, పార్టీ పరంగా దెబ్బ. అదే నవీన్ అన్న అచానక్ భయానక్ కూడా సునీతమ్మ ప్లేస్ లో ఉంటే వన్ సైడ్ బీఆర్ఎస్ ఇప్పుడు ఏదైతే బుల్డోజర్ కార్ అని అంటారో అది వాస్తవానికి పని చేయబోతుంది. బుల్డోజర్ ఓడిపోతుంది, కార్ గెలుస్తుంది పక్కా. సో ఏంటంటే అంటే గోపీనాథ్ గారు చేసిన మంచి పనులు అన్ని ఇక్కడ కనబడతా ఉన్నాయి. సో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే అన్న, కార్ కి కాంగ్రెస్ కాదు పోటీ, కాంగ్రెస్ కే పోటీ. కాంగ్రెస్ లో వాళ్ళు కొట్లాడుకోనికి సరిపోతారు టైం ఎంతసేపు ఉన్నా. మీకు తెలిసిందే మాకు తెలిసిందే, పొద్దున్న లేస్తే చూస్తూనే ఉంటాం లొల్లిల పంచాయతీలు. వాళ్ళే మంచిగా ఉంటాయి, వాళ్ళ మందికి ఏం చేస్తారన్న. ఇప్పుడు ఇలా లంకల దీపక్ రెడ్డి బీజేపీ నుంచి కూడా ఆయన కన్ఫర్మ్ అయ్యాడు. ఎలా ఉండబోతుంది? అంటే త్రిముఖ పోటీ ఉంటుందా, ఇద్దరి మధ్య పోటీ ఉంటుందా, ముగ్గురు మధ్య పోటీ ఉంటుందా? ఇలా లంకల దీపక్ రెడ్డి అనేటైనా ఇక ఉడతా భక్తిగా నేను పెట్టిరన్న అంతే. ఇక ఉంటది ఆర్ఎస్ఎస్ దళం వాళ్ళకు కూడా ఉన్నది. దాని ఓట్లు ఎటు పోవు, వాళ్ళ ఓట్లు వాళ్ళకు ఉంటాయి. కాకపోతే ఇవాళ రాజాసింగ్ పొద్దున కూడా చెప్పిండు కదా, ఇట్లా ఎవరికొకరికి ఇస్తావు కిషన్ రెడ్డి నీ పార్లమెంట్ గెలిపించి చూపియు, నన్ను ఆడికెంచెల్లో కొట్టినావు, ఇప్పుడు ఆడ గెలిపించి చూపియు, ఎప్పుడు బీజేపీని 0 సీట్లను ఉంటారు మీరు అన్నాడు కదా, అది వాస్తవం కాబోతుంది. ఆయన కంపల్సరీ ఆయన ఎట్లా అంటే అన్న హిందుత్వం కోసం పనిచేస్తున్న మనిషి, అట్లాంటి మనిషి ఎవరు లేరు. ఆయనను కూడా కోల్పోయారు. ఒక్కడే ఒక మనిషి ఉండే, ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ ఉండే హైదరాబాద్ లో, ఆయనను కూడా కోల్పోయారు. బీజేపీకి మళ్ళా పుట్టగతులు ఉండేమో అని అనిపిస్తుంది. ఎంపీ ఇక్కడ నుంచే కదా గెలిచింది. ఎవరు? ఇప్పుడు స్ట్రాటజీ వేరే కదా అన్న. ఎంపీ దాదాపు ఇక్కడ నుంచి 60-70 ఓట్లు పడ్డాయి. అవునన్నా, ఓట్లు ఉంటాయి, హిందుత్వం ఓట్లు కంపల్సరీ ఉంటాయి కదా అన్న. హిందుత్వం ఓట్లు అని కాదు కానీ కొంచెం అవగాహన ఉన్నోళ్ళు, ఎడ్యుకేటెడ్, ఆయుష్మాన్ భారత్ పట్ల దాని పట్ల దీని పట్ల ఉన్నోళ్ళు ఓట్లు వేస్తారు కంపల్సరీ. ఎందుకంటే మన సెంట్రల్ గవర్నమెంట్ సహకారం లేకుండా ఇవి కూడా పనులు కావు కదా అన్న స్టేట్ లా. మరి కొంచెం ఎడ్యుకేటెడ్ చేస్తారు. సునీత గారు భర్తను కోల్పోయి ఉన్నారు, సెంటిమెంట్ వర్కౌట్ అయ్యే అవకాశం ఉందంట. సెంటిమెంట్ అని చెప్పలేమన్నా, నీకేం చెప్తున్నా చిన్నగా అర్థం చేసుకో. 22 నెలల్లో వీడికి వచ్చి తిరిగిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అందా ఇప్పుడు ఎందుకు చూపించాలన్నా దొంగ ప్రేమ? అప్పటి నుంచి ఒక్క శంకుస్థాపన బోర్డు అన్న చూపియో, నువ్వేం చేయమంటే అది చేద్దాం. ఇక ఒక్కటనా, ఒక్కటి కూడా గవర్నమెంటే వాళ్ళది. కంపల్సరీ ఒక్క కనీసం ఏంటన్నా రోడ్డు ఇట్లా తీసేసింది దాఖలా లేవు. ఇప్పుడు మొత్తం రోడ్ అంతా వదిలేసారు. అంటే 10 సంవత్సరాల్లో వాళ్ళు చేసిన డెవలప్మెంట్ మళ్ళీ లేదు. వాళ్ళు చేసింది అన్న. నేను ఏమంటున్నా, ఇప్పుడు సీఎం సారే చెప్తుడు నిధులు లేవని చెప్పి,
ఏడే చేసిరు. ఇప్పుడు దళాలు మని పైనకించి పారాషూట్ లీడర్లు అందరు వచ్చి దన్న 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 శంకుస్థాపన బోర్డులు వేస్తే అది ఎంత మటుకు వాస్తవం? ఇప్పుడు నీకు ఇంకో విషయం తెలియదు. ఇప్పుడు ఎలక్షన్ పూట అయిపోతుంది, తవ్వేసిరు, రోడ్లు వదిలేసిరు, ఇప్పుడు శంకుస్థాపన బోర్డులు వేసిరు. అవి ఏ పూటకైతే ఇవ్వని తెలియదు. శంకుస్థాపన బోర్డు వేసినంత మాత్రాన పని కాదు కదన్న, నిధులు కావాలి దానికి. ఎట్లయితే అవన్నీ ఎంత మెజారిటీ రావచ్చు అనుకుంటున్నాం నీ ఒపీనియన్? ఏదన్నా సునీత గారు ఎగో అన్న, ఒకటి మాత్రం నిజం, ఇది ఎప్పటి నుంచో నడిచిందో తెలియదు. ఈ ఓట్ చోరీ ఇది సెప్టెంబర్ 2కి అయిందంట. ఎంత 23,000 ఓట్లు ఓట్ చోరీ అయినాయి అంట. అవి ఎంత మటుకు అయిందో మనకు తెలియదు. అది ఏం నుంచి అయిందో కూడా తెలియదు. ఇంకొకటి ఎంఐఎం అలయన్స్ ఉంది. ఇప్పుడు ఎంఐఎం క్యాండిడేట్ ని నిలబెట్టలేదు అనుకో, వాస్తవానికి మరి ఓట్లు పెరిగి ఏమన్నా ఓల్ సీట్ ఓట్లు ఇటు వస్తుండొచ్చు. ఒక 5-6 వేల ఓట్లు ఇటు పడుతుండొచ్చు, వెళ్ళిపోతుండొచ్చు. ఎవరు వచ్చి వేసి వెళ్ళిపోతారో కూడా తెలియదు కాంగ్రెస్ పార్టీకి బయట నుంచి. 23,000 దొంగ ఓట్లల్లా కంపల్సరీ ఉంటది కదన్నా. ఎవరికి తెలుస్తుంది? ఇప్పుడు మా బస్సులు అంటే మాకు తెలుస్తుంది. ఇక్కడ బూత్లు కూడా కరెక్ట్ ఉండవు. ఎప్పుడు బూత్ల గ్యామ్లింగ్ కూడా ఉంటది, కంపల్సరీ ఉంటది. ఎవరు ఇప్పుడు బయట నుంచి వచ్చి ఓటేసి వెళ్ళిపోతే ఎవరు చూస్తారన్న? ఆ పూటకి ఎవరు చూడరు కదా. ఓల్ సీట్ ఓట్లు కూడా మిక్స్ అవుతాయి. కాంగ్రెస్ గెలిస్తే మాత్రం కంపల్సరీ ఓల్ సీట్ ఓట్ల వల్లనే, అన్నదమ్ముల ఓట్లు కంపల్సరీ గెలిచే అవకాశం ఉందంట అన్న. బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉందంట ఎక్కువ అన్న. ఇగో వాస్తవానికి చెప్పాలంటే సానుభూతి ఓట్లు, ఈ హైడ్రా ఎఫెక్ట్, దీని అన్నిటి వల్ల కంపల్సరీ బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉంది. నవీన్ అన్నకేమో నవీన్ అన్న అభిమానులు లోకల్ మంచి కాబట్టి మేమందరం ఆయన కేసాము. కాకపోతే కాంగ్రెస్ వ్యతిరేకత పైన ఎవరు కూడా వేయరు. చూద్దాం మరి ఏమవుతుందో. ఒకవేళ గెలిస్తే మాత్రం నవీన్ అన్న ఓట్లు కంపల్సరీ నవీన్ అన్నకే. కాంగ్రెస్ వల్ల ఓడిపోతే మాత్రం కాంగ్రెస్ దెబ్బ, గెలిస్తే మాత్రం నవీన్ అన్న దెబ్బ. గెలవాలనిపిస్తలేదా? నీకు ఏం చెప్తున్నా, ప్రజలు ఏమంటారు? బుల్డోజర్ ఎఫెక్ట్ వేయరు. రేవంత్ రెడ్డి ఎఫెక్ట్, లూజ్ టాకు, పొద్దున్న లేస్తే మంత్రులు లూజ్ టాకు, ఎమ్మెల్యేలు లూజ్ టాకు, ఎవరు సరిగ్గా ఉండరు. మొన్న డైరీ ఎలక్షన్స్ ఏమని వాళ్ళు చక్కగా లేక వాళ్ళు రూలింగ్ ఉన్నోళ్ళు, ఇప్పటి వరకు రూలింగ్ ఉన్నోళ్ళు డైరీ ఎప్పుడు కోల్పోలే, ఇప్పుడు అది కూడా ఓడిపోయారు. అంతే, వాళ్ళు చక్కగా లేక ప్రమాదం వాళ్ళ నుంచే ఉంది. వాళ్ళకే ప్రమాదం. కట్టప్ప దెబ్బలు ఎక్కువ అన్న, కట్టప్ప దెబ్బలు ఎక్కువ కాంగ్రెస్ లా. సరేనా, వెనుపోటు అన్ని వెనుపోట్లే. థ్యాంక్ యూ సో మచ్.